కడప కార్పొరేషన్ మేయర్ పాకా సురేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాయలసీమ లిఫ్టు పూర్తి కోసం భవిష్యత్తు కార్యాచరణ, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం గురించి కడప నగరంలో దాదాపుగా 10 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా నిన్న జరిగిన ప్రోగ్రాం చాలా ఆర్గనైజ్డ్గా జరిగింది. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి చెప్పడం నిజంగా మాకు శుభపరిణామం. ఎందుకంటే రాయలసీమకు నడిబొడ్డునటువంటి కడపలో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సహకరించిన మా నియోజకవర్గం సంబంధించినటువంటి అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే నాయకులు, కార్యకర్తల యొక్క కృషి వల్లనే నిన్న జరిగిన ఆ మీటింగు చాలా అర్థవంతంగా చర్చించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మన ఈ రాయలసీమకు అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు చేస్తున్న అన్యాయం గురించి పూర్తి ఎత్తున చర్చించి రాబో కాలంలో ఏ కార్యాచరణ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. దాన్ని రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి, ఎందుకంటే ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తయితే మన అత్యంత లబ్ధి పొందేది మన కడప జిల్లానే ఎక్కువగా లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కడప నుంచే ప్రారంభించాలనే ఉద్దేశంతో నాయకులు దీన్ని పెట్టడం, ఇది పూర్తిగా విజయవంతం కావడం సుపరిణామం చేసుకుంటూ మా ఆధ్వర్యంలో కూడా దాన్ని నిర్వహించిన దానికి మేము కూడా ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. అలాగే గడిచిన 3 నెలలుగా ఏదైతే మేయర్గా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇంట బయట ఏదైతే, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి మేయర్గా ఎన్నికైన దాన్ని మళ్ళీ ఓర్చోలేకనో ఇంకొక విధంగానో అనేక విధమైన ఆరోపణలు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఈ పీపీవీ మోడ్ల మించి అయితేనేమి, అలాగే జరుగుతున్న అనేక పరిణామాల గురించి కూడా చర్చ రావడం నిజంగా బాధాకరణం. ఏదైతే మొదటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలను మా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో, అలాగే మా పాలకవర్గం యొక్క ఆశీస్సులతో నేను మేయర్గా సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి, ఈ కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గడిచిన ఇన్ని రోజుల్లో కూడా ఎక్కడా ఏ కాంట్రవర్సీలకు తావు చేయకుండా అనేక కార్యక్రమాలను ఏదైతే మా పాలకవర్గం మొదటి నుంచి కూడా నేనేదైతే ప్రజా సమస్యల మీద గడిచిన కార్పొరేటర్గా ఉన్నప్పుడు గలమెత్తామో వాటన్నిటిని కూడా అజెండాగా తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని మా శక్తి వంచన లేకుండా మా యొక్క కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో వాటన్నింటిని ఒక్కొక్కటి సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకొని పోతున్నాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా నా పర్సనల్ అజెండా కానీ మా యొక్క పాలకవర్గం యొక్క వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ప్రజల యొక్క అభివృద్ధి కోసమే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా ఇందులో భాగంగా ఫస్ట్ ఇది ఎకో పార్క్ అనేది 2014లో దాన్ని వరల్డ్ బ్యాంక్ నిధులతో, ఎందుకంటే కడప నగరంలో ఒక చెత్తగా దిబ్బగా ఏర్పడింది, దాన్ని మనం సాయిల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఆ చెత్త దిబ్బ ఉండకూడదు, ఎన్విరాన్మెంటల్గా ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో దాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో దాదాపుగా 30 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ నిధులతో పనులు చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత అక్కడ ఒక సుందరమైన పార్క్ నిర్మించాలన్న ఉద్దేశంతో చేపట్టారు. కానీ అది ఎందుకో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా
పూర్తిగా కాంట్రవర్షియల్ రూపంలో దాన్ని ఎవరు కూడా అక్కడికి లోపలికి అనుమతించకుండా వాటిని పనిచేసే కార్యక్రమం చేశారు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేమందరం కూడా పాలకవర్గ సభ్యులందరం కూడా వాళ్ళ యొక్క జరుగుతున్న పనులు, ఎందుకంటే అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో, అది స్థలం వచ్చేసి దాదాపుగా 17 ఎకరాలకు సంబంధించిన స్థలం, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలము. దాంట్లో 30 కోట్ల పనులు జరుగుతున్న పాలకవర్గ సభ్యులను కానీ అప్పుడున్నటువంటి పాలకవర్గ మేయర్లను కూడా లోపలికి అనుమతించకుండా పనులు చేసే కార్యక్రమం చేపట్టారు.